అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం గేటు వద్ద దిగిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను బయటకు పంపించారు. విమానం రెక్కపై నిలబడిన ప్రయాణికులను సిబ్బంది కిందికి దింపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో బయటకొచ్చాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5:15 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొలరాడో స్ప్రింగ్స్ ఎయిర్పోర్ట్ నుంచి డాలస్ ఫోర్ట్ వర్త్కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజన్లో వైబ్రేషన్స్ రావడంతో వెంటనే విమానాన్ని డెన్వర్కు మళ్లించి అత్యవసరంగా దించేశారు. ఎయిర్పోర్ట్లోని టాక్సీయింగ్ ప్రదేశంలో విమానం దిగిన వెంటనే ఇంజన్లో మంటలు తలెత్తాయి. చూస్తుండగానే విమానమంతా దగ్ధమైంది. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారాల నుంచి బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఘటన సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.